చాలామంది బిజినెస్ చేద్దాం అనుకుంటారు. బిజినెస్ చేద్దాం అనుకుంటారు కానీ చెయ్యరు. ఒకవేళ దిగినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫెయిల్ అయినా భయపడి రాంగ్ డెసిషన్ తీసుకున్నామని బాధపడుకుంటా అసలు ఏం చేయాలో అర్థం కాకపోవడంతో పిచ్చోళ్ళు అయిపోతారు. బిజినెస్ చేసుడు అంత ఈజీ కాదు, అంత టఫ్ కూడా ఏం కాదు. దానికి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యంగా ధైర్యం ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు ఏ బిజినెస్ చేయాలనుకుంటావు దానికి కరెక్ట్ ప్లాన్ ఉందా? సో దానికి నువ్వు ఎంత హార్డ్ వర్క్ ఇవ్వగలుగుతావు, సో ఎంత టైం ఇవ్వగలుగుతావు. నువ్వు నీకు డబ్బు కోసం చేస్తున్నావు. ప్రతి ఒక్కటి బిజినెస్ డబ్బు కోసం చేస్తాడు. అంటే కొందరు వాళ్ళ ప్రోడక్ట్ కానీ వాళ్ళ వస్తువులు కానీ క్వాలిటీలో క్వాంటిటీలో అస్సలు తగ్గద్దు, మంచి బ్రాండ్ పేరుతో మంచిగా సక్సెస్ కావాలా, మంచి ఫీల్ ఇవ్వాలా అన్నట్టు చాలామంది బిజినెస్ని రన్ చేయడం జరుగుతుంది. ఎక్కువ శాతం పెద్ద పెద్ద కంపెనీలన్నీ మంచి బెస్ట్ క్వాలిటీ గల వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిజినెస్లో ఎంత ఐడియా ఉన్నది. సో మీరు ఖచ్చితంగా ఆ బిజినెస్కి 100% ఎఫర్ట్స్ ఇవ్వలేరా? సో అది 9 to 5 జాబ్ లెక్క చేస్తే నడదు బిజినెస్కి. ఎందుకంటే 24/7 కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉండాలా. ఎందుకంటే నిద్ర సరిగ్గా ఉండదు, ఫుడ్ సరిగ్గా టైం టు టైం తినలేవు. ఎందుకంటే కస్టమర్స్ ఎప్పుడు పడితే అప్పుడు రావడం జరుగుతుంది. సో నువ్వు ఎలాంటి బిజినెస్ చేస్తున్నావు దానికి తగ్గట్టు టైం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కొంచెం ఒక స్టేబిలిటీ, ఒక నార్మల్ స్టేజ్కి వచ్చేంత వరకు హార్డ్ వర్క్ వేయాల్సిందే. నిద్ర సరిగ్గా ఉండదు, టైంకి ఫుడ్ తినలేవు, హెల్త్ కొద్దిగా సఫర్ అవుతావు. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. దానికి కన్సిస్టెన్సీ ఉండాలా, డిసిప్లిన్తో చేయాలా, డెడికేషన్ పెట్టి చేయాలా. పిచ్చిగా పిస అయితే నడది, ఫెయిల్ అవుతుంది బిజినెస్. అండ్ దాంతోపాటు కస్టమర్స్ ఏం కోరుకుంటారు, ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలకి ఎలాంటిది ఇవ్వగలుగుతావు, ఎంత మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతావు, అండ్ నువ్వు ఉన్న లొకేషన్ ఏంటిది. ఎందుకంటే ప్రొడక్ట్స్ బట్టి కస్టమర్స్ ఎసంటి వాళ్ళు, ఎక్కడి వాళ్ళు వస్తారు, సో ఎలాంటి మైండ్ సెట్ వాళ్ళు వస్తారు, సో నువ్వు చేసే బిజినెస్కి ఎలాంటి పీపుల్స్ రావడం జరుగుతుంది, సో అలాంటి పీపుల్స్కి నువ్వు ఏ విధంగా నువ్వు అప్రోచ్ అవ్వగలుగుతావు, అండ్ దాంతోపాటు ఏ విధంగా నువ్వు ఆ ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు అనేది నీకు కూడా పూర్తిగా తెలిసి ఉండాలి. ఇదంతా తెలిసి ఉండాలంటే నువ్వు ఏ బిజినెస్ చేస్తావో దానికి సంబంధించిన వ్యక్తి దగ్గర కొద్దిగా నువ్వు పన్నుల లెక్క ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ నేర్చుకోవాలా. ఎందుకంటే నువ్వే వేయాలి ఇది. ఎందుకంటే నువ్వు 10 మందిని పనులు పెట్టి చేయాలంటే ఫస్ట్ నువ్వు ఎదగాలంటే ఫస్ట్ నువ్వే హార్డ్ వర్క్ చేయాలి. ఏ బిజినెస్ అయినా చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చిన్నగా స్టార్ట్ అయ్యి దాంట్లో మంచిగా రెవెన్యూ పెరుగుతూ అన్ని ట్యాక్సులు పోగా సమ్ అమౌంట్ మిగులుతాయి. దాన్ని నువ్వు ప్రోడక్ట్ మీద పెడతావా, లేకుంటే మంచి లొకేషన్ చూసి మంచి పెద్ద షాప్ పెడతావా, అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే లొకేషన్ బట్టి కూడా కస్టమర్స్ రావడం జరుగుతుంది, అండ్ ప్లేస్ బట్టి కూడా కస్టమర్స్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు క్వాలిటీలో కాంప్రమైజ్ కావద్దు ఎప్పటికైనా. ఎలాంటి ప్రోడక్ట్ డిజైన్ చేసినా క్వాలిటీలో కాంప్రమైజ్ అయినావు అనుకో, మంచి బెస్ట్ క్వాలిటీ ఇస్తేనే కస్టమర్స్కి నచ్చుతుంది. అదే నువ్వు పూర్ క్వాలిటీ ఇచ్చినావు అనుకో కస్టమర్స్ రారు. అర్థమవుతుందా? బిజినెస్ చేయాలంటే జాబ్ లేకుండా బిజినెస్. ఎందుకంటే పొద్దున్న లేచినాక టిఫిన్ కట్టుకొని జాబ్కి వెళ్ళి మధ్యాహ్నం తిని దాని తర్వాత సాయంత్రం కానీ ఇంటికి వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఫ్రెండ్స్తో బయట తిరిగి కొద్దిగా నైట్ మందు తాగి వచ్చి పడుకుంటే అట్లుండదు బిజినెస్. అన్ని ఫెస్టివల్స్కి నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఫెస్టివల్స్కి దూరం ఉండాల్సి వస్తుంది, ఫ్రెండ్స్తో దూరం ఉండాల్సి వస్తుంది, ఫ్యామిలీతో దూరం ఉండాల్సి వస్తుంది. నువ్వు అనుకున్న ఇష్టాలన్నీ ఫస్ట్ సక్సెస్ అయ్యేంత వరకు, లైక్ ఒక నార్మల్ స్టేజ్కి సగం అంటే నువ్వు 10 మందిని నీ దగ్గర పెట్టుకొని పని చేయించుకునేంత స్టేజ్కి వచ్చేంత వరకు నువ్వు ఏం చేయాలో తెలుసా? ఇవన్నిటికీ దూరం ఉండాలి. లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫెస్టివల్స్ అన్నీ నీ ఇష్టాలు కూడా అన్నిటికీ దూరం ఉండాలి. అర్థమవుతుంది? సక్సెస్ అయ్యేంత వరకు. సో నీకు జాబ్ లెక్క ఉండదు. నువ్వు ఒక వర్కర్ లెక్క నీ కంపెనీలోనే నీ షాప్లోనే నువ్వు వర్క్ చేయాలి. బిజినెస్ అంటే ప్రతి చిన్న పాయింట్ మిస్ కావద్దు. బద్ధకం ఉందా అనుకో, గుద్దవలిగి చెప్తున్నా కదా, బద్ధకం ఉందా ఎప్పటికీ నువ్వు బిజినెస్లో సక్సెస్ కాలేవు. కస్టమర్స్ మార్నింగ్ రావచ్చు, ఆఫ్టర్నూన్ రావచ్చు, తినే టైంలో రావచ్చు, నైట్ రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు. నువ్వు ఆన్లైన్ వెబ్సైట్లో నువ్వు బిజినెస్ చేస్తున్నావు, ఆర్డర్స్ ఎప్పుడైనా రావచ్చు. నువ్వు పడుకున్నాక మిడ్ నైట్ తెల్లందాక 2-3 రావచ్చు, మార్నింగ్ 4 o'clock రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, మార్నింగ్ రావచ్చు, నైట్ రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు ఆర్డర్స్. అదే నువ్వు ఆన్లైన్ వెబ్సైట్ స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఆఫ్లైన్లో పెట్టినావు అనుకో
దానికి ఒక టైం ఇస్తావు. ఒకవేళ నువ్వు బయట నీ ఆ షాప్కి ఆన్లైన్లో వెబ్సైట్ ఉందనుకో, సో కస్టమర్స్ నీ షాప్కి వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు నీ షాప్కి వచ్చి నీ షాప్ ముంగట ఉన్న అది పోస్టర్ ఉంటుంది చూడు, దాని నుంచి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవడం జరుగుతుంది. సో నువ్వు ఎనీ టైం అలర్ట్ ఉండాలి. అర్థమవుతుందా? నిద్ర సరిగ్గా ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లగ్జరీ, ఫ్రీడమ్, ఎంజాయ్మెంట్ ఇవన్నీ పక్కన పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అయ్యేంత వరకు ఒక పనులు లెక్క, వేరే షాప్లో నువ్వు ఏ విధంగా పనులు లెక్క ఉంటావో ఆ విధంగా నువ్వు పేయంపి కష్టపడాలి. గుద్దవలుగా కష్టపడితేనే నీకు సక్సెస్ ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీ పెట్టిన వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళంతా చిన్న స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు సరిగ్గా నిద్రపోలేరు, చాలా కష్టాలు పడ్డారు, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. ఫెయిల్ అయినా కూడా ఏ విధంగా సక్సెస్ చేయాలనుకున్న అన్నీ నేర్చుకొని రావడం జరిగింది. అర్థమవుతుందా? నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి చిన్నగా స్టార్ట్ చేసి సమ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మెంటర్స్ని కలవచ్చు అండ్ చాలా మీటింగ్స్ కూడా అటెండ్ కావాలి బిజినెస్ చేయాలంటే. అర్థమవుతుందా? నువ్వు ఎలాంటి బిజినెస్ చేస్తున్నావు దానికి సంబంధించిన ఎలాంటి వేరే బిజినెస్ వాళ్ళు కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో సిటీలో కొన్ని మీటింగ్స్ కానీ కొలాబరేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. సో వాటన్నిటికీ నువ్వు అటెండ్ కావాలా. ఎందుకంటే నీ బిజినెస్ గ్రో చేసుకోవాలనుకుంటే నువ్వు అన్ని మీటింగ్లకు అటెండ్ కావాలా. ఇంట్లో కూర్చొని నడుకుండా కూర్చుంటా ఫ్రెండ్స్తో తిరుగుతా అంటే నడది. అర్థమవుతుందా? బిజినెస్ని ఎంత సీరియస్గా అంటే అంత సీరియస్గా వేయాలా, జోకులు చేయొద్దు. ప్రతి కస్టమర్ దేవుడితో సమానం. ఎందుకంటే కస్టమర్స్ ఉంటేనే బిజినెస్ సక్సెస్ అవుతుంది, లాభం రావడం జరుగుతుంది. సో కస్టమర్స్ దేవుడితో సమానం. ఎందుకంటే కొనేవాళ్ళు లేరనుకో, ప్రోడక్ట్ డిజైన్ చేసి మన్ను పోసుకున్నా. అందుకే ఏ బిజినెస్ అయినా చూడండి, కస్టమర్స్ కోసమే బిజినెస్ రన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసి దానికి ట్యాక్సెస్ కట్ అవుతాయి. సో దాని తర్వాత దాన్ని నువ్వు సేల్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నీకు అమౌంట్ వస్తుంది. దాంట్లో నువ్వు మార్జిన్ తీసుకొని మిగతా అంతా ట్యాక్స్లు కట్టుకోవడం, రూమ్ రెంట్లు, ఆ రెంట్ ఈ రెంట్లు కట్టడం జరుగుతుంది. సో ఇదంతా దాని తర్వాత నీకు సేవింగ్స్ మిగులుతాయి. సో ఇట్లా నువ్వు కొంచెం కొంచెం జమ వేసుకుంటా నువ్వు ప్రోడక్ట్ క్వాలిటీ మీద దృష్టి పెడతావా, మంచి లొకేషన్ చూసుకొని షాప్ అక్కడ స్టార్ట్ చేస్తావా, అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? ఇదంతా ఎట్లా తెలుస్తుంది అంటే ఒక షాప్లో కానీ ఒక పర్సన్ దగ్గర బిజినెస్ చేసే పర్సన్ దగ్గర పని చేస్తే ఆ పర్సన్ దగ్గర ఏ విధంగా నువ్వు నేర్చుకోవడం జరుగుతుంది ప్రతిదీ. ఇదంతా ఏ విధంగా వస్తుంది అంటే ఒక పర్సన్ దగ్గర ఉండి నేర్చుకోవడం వల్ల నీకు బిజినెస్ ఏ విధంగా చేయాలా అనేది వస్తుంది. ఇది నేను అనేది సీరియస్గా బిజినెస్ చేసే వ్యక్తుల దగ్గర పని చేస్తే, ఏదో టైంపాస్ నార్మల్గా అత్తేరాని పీకితే వీకెండ్ పోతేవని ఓడత్తే నాకేం చేస్తా అని బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. ఎప్పటికీ ఎదగకుండా అదే స్టేజ్లో రన్ అవ్వకుండా ఉంటారు. వాళ్ళ దగ్గర అంటలే, సీరియస్గా బిజినెస్ చేస్తూ ఖచ్చితంగా ఎలాంటి కస్టమర్స్ వచ్చినా, ఎంత రఫ్ అండ్ టఫ్ కస్టమర్స్ వచ్చినా వాళ్ళతో స్పోర్టివ్గా మాట్లాడడం, నీ హాస్పిటాలిటీ చూపించడం, దాంతోపాటు వాళ్ళకి ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలో కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళ కోపంతో మాట్లాడడం వల్ల ఏ విధంగా శాంతపరిచి వాళ్ళకి ఎంత మంచి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు అనేది అంతా నువ్వు ఒక దగ్గర పని చేయడం వల్ల నీకు రావడం జరుగుతుంది. ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది. సో బిజినెస్ చేయాలంటే జాబ్ లెక్క ఉండదు బిజినెస్. సో జాబ్ లెక్క సుఖం ఉండదు, ఫస్ట్ కష్టం ఉంటుంది. లాభం అధికంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే సంవత్సరాలు కష్టపడతాయి. కొందరికి 2 సంవత్సరాలు రావచ్చు, కొందరికి సంవత్సరం రావచ్చు, కొందరికి 3 సంవత్సరాలు పడతాయి, కొందరికి 5 సంవత్సరాలు, కొందరికి 10 సంవత్సరాలు పట్టవచ్చు బిజినెస్. ఎందుకంటే బిజినెస్ అనేది ఎప్పుడు గ్రో అవుతుందో తెలియదు. ఎందుకంటే ఒక్కసారి నీ ప్రొడక్ట్ మంచి క్వాలిటీతోటి అందరికి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనుకో, ఒకళ్ళు 10 మందికి చెప్తారు. సో దాంతో చెప్పిన వాడికి నువ్వు డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక కస్టమర్ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వస్తువు ఆ వ్యక్తికి అమ్మినప్పుడు ఆ వ్యక్తి 10 మందికి చెప్పిండు అనుకో, ఆ వస్తువు నచ్చి ఆ వ్యక్తి 10 మందిని తోలుకొని వచ్చి నీకు 10 మంది కస్టమర్స్ నీ షాపు తీసుకొచ్చినప్పుడు నువ్వు ఆ తోలుకొచ్చిన వ్యక్తికి నువ్వు డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా. సో అండ్ ఇంకొకటి, బిజినెస్ చేసేటప్పుడు ఫెయిల్యూర్స్ కూడా రావడం జరుగుతాయి. లాభమే కాదు, లాసెస్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకు వస్తున్నాయని ఆలోచించాలి, భయపడద్దు, సూసైడ్ చేసుకోవద్దు, అన్నిటికీ టెన్షన్ పడితే మైండ్ సరిగ్గా పనిచేయదు. సో దాంతోపాటు నువ్వు సొల్యూషన్ కూడా వెతకలేవు. సొల్యూషన్ వెతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయలేదు తెలుసా,
వచ్చిన ప్రాబ్లం ఏంది, ఎందుకు వచ్చింది, ఇది దేనికి వచ్చింది, దానికి సొల్యూషన్ ఏందనేది కూర్చొని ఆలోచించాలి. నువ్వు అసలు దీన్ని స్టార్ట్ చేస్తే ఏ విధంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగా ఆలోచించి దాంట్లో దిగి వచ్చిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే బిజినెస్. అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి ఏంటంటే, బిజినెస్ చేసినాక నువ్వు ఎదుగుతాడు, ఎదిగినాక నీ కింద పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు, వాళ్ళని కరెక్ట్ చూసుకోవాలి. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా నువ్వే చూసుకోవాలా. అండ్ దాంతోపాటు వాళ్ళకి టైం టు టైం శాలరీ ఇచ్చుకుంటా మంచిగా చూసుకున్నావు అనుకో, వాళ్ళు ఖచ్చితంగా నీ కంపెనీ మంచిగా చూసుకుంటారు. అండ్ మంచిగా సేల్స్, ఎందుకంటే కస్టమర్స్ వచ్చిన కొద్దీ వాళ్ళతో మంచిగా మాట్లాడడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ని కొనిపించే విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు టైం టు టైం సాలరీ ఇచ్చుకుంటా అండ్ వాళ్ళని మంచిగా చూసుకున్నావు అనుకో, వాళ్ళు అనుకుంటారు మా బాస్ మంచిగా చూసుకుంటాడు కాబట్టి మనం కస్టమర్స్ తోటి మంచిగా ఉన్నాం అనుకో, సో దాంతో సేల్స్ అవుతాయి. సేల్స్ తోటి మనకి జీతం కూడా పెంచడం జరుగుతుందని అలా అనుకోవడం జరుగుతుంది. ఇదంతా నువ్వు నీ వర్కర్స్ని నువ్వు మంచిగా చూసుకోవడం వల్ల. ఇది ఎప్పుడు నువ్వు ఒక స్టేజ్కి ఎదిగినాక చాలామంది వర్కర్స్ని నీ షాప్లో పెట్టుకున్నప్పుడు. అర్థమవుతుందా? సో అది నువ్వు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉంటుంది. అర్థమవుతుందా? ఏ బిజినెస్ అయినా చేయాలనుకుంటే హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి. కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. డెడికేషన్ కూడా చాలా ముఖ్యం. అర్థమవుతుందా? గివ్ అప్ ఎప్పటికి ఉండద్దు. నువ్వు ఒక్కసారి బిజినెస్లోకి దిగినావంటే దాంట్లో నువ్వు అప్గ్రేడ్ అవ్వకుండా వెళ్ళాలి. ప్రాబ్లమ్స్ వస్తాయి, సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రాబ్లం రాకుండా ఏ వర్క్ చేయలేం భూమి మీద. అర్థమవుతుందా? బతకాలన్నా కూడా ప్రాబ్లమ్సే వస్తాయి. అందరూ మనం అనుకున్నట్టు ఉండరు. కొందరు కస్టమర్స్ కోపంగా వచ్చే వాళ్ళు ఉంటారు, కొందరు నసగాళ్ళు ఉంటారు, కొందరు మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొందరు పీసుకపోళ్ళు ఉంటారు. లైక్ ఎట్లా అంటే ఖర్చు పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు తక్కువ కొంచెం గింతనం రేటు గంతనమా, సో కొంచెం చూడు కదా గింతదానికి గంతనం రేటా, ఇలాంటి బయట మత్తు దొరుకుతాయి ఏంది ఇట్లా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. టైంపాస్గా జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఓపిక చాలా ఇంపార్టెంట్, పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అది బిజినెస్ అంటే చాలామంది ఒక్క రోజులో బిజినెస్ చేసి కోట్ల కూడా సంపాదించి పెద్ద బిల్డింగ్ కట్టేసి రిచ్గా ఉందాం, అది కాదురా భయ్. టైం పడుతుంది. బిజినెస్ అంటే ప్రతిరోజు నేర్చుకుంటా పేషెన్స్ తోటి ఉండు, కన్సిస్టెన్సీగా చేసుకుంటే దాని మీద దృష్టి పెట్టి లాభం ఎక్కడ వస్తుంది, నష్టం ఎక్కడ జరుగుతుంది, సో కస్టమర్స్ ఏ విధంగా వస్తారు, ఎలాంటి కస్టమర్స్ వస్తారు, ఎలాంటి కస్టమర్స్కి ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలా, ఎలాంటి కస్టమర్స్కి ఎలాంటి వస్తువులు కావాలో కోరుకుంటారు, వాళ్ళు దేని చూస్తారు, రాగానే ఏం చూస్తారు, వాళ్ళకి ఎలాంటి కావాలా, సో వాళ్ళు ఎంత క్వాలిటీలో చూడాలనుకుంటారు, సో వాళ్ళకి ఏ ప్రైస్ పెడితే వాళ్ళు కొంటారు, సో ఎలాంటి పీపుల్స్ అన్నీ నువ్వు నేర్చుకుంటూ బిజినెస్ చేయాలి, సక్సెస్ అవుతావు. ఇండియా పాపులేషన్ అధికంగా ఉన్నది. ఏ బిజినెస్ అయినా చేయొచ్చు, పేషెన్స్ ఉండాలా. అర్థమవుతుందా? కాంపిటీషన్స్ కూడా ఉన్నది, కాంపిటీషన్ లేకుండా ఏది లేదు. దాంతోపాటు ఈ పేపర్ వర్క్ అనేది చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ కాబట్టి చాలా ట్యాక్స్ కట్టడం అండ్ పర్మిషన్ తీసుకోవడం అన్నీ ఉంటాయి. అన్నీ నేర్చుకుంటేనే కరెక్ట్. అందుకే నేను అంటున్నాను కదా, మార్క్స్ ఎడ్యుకేషన్ కరెక్ట్ కాదు, నాలెడ్జ్ ఎడ్యుకేషన్. సో నువ్వు బట్టి పట్టడం మానేసి నువ్వు పుస్తకాలని నీ లైఫ్లో యూస్ఫుల్ అయ్యే విధంగా చదువుకోండి. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, నేను ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదంటలే, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అది బట్టి పట్టదు. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలా, మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడడం నేర్చుకోవాలా. అండ్ బిజినెస్ చేయాలనుకుంటే హిందీ మాట్లాడే వాళ్ళు వస్తారు, తెలుగు మాట్లాడే వాళ్ళు వస్తారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు వస్తారు. సో అదర్ కంట్రీస్ నుంచి కూడా నువ్వు చాలా గ్రో అయితే అదర్ కంట్రీస్ నుంచి కూడా రావడం జరుగుతుంది. సో లాంగ్వేజెస్ పర్ఫెక్ట్ మాట్లాడడం నేర్చుకో. నువ్వే పోను నీకు అలవాటు అయిపోతుంది. సో ఏ బిజినెస్ అయినా చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా చిన్నగా స్టార్ట్ అయినప్పుడు అంత తొందరగా ఆర్డర్స్ రావు, టైం పడుతుంది. కానీ నెవర్ గివ్ అప్ ఇచ్చినాం అనుకో, బిజినెస్లో సక్సెస్ కాలేవు, ఎప్పటికి కాలేవు. సో లైఫ్లో మీరు బిజినెస్ చేయాలని ఫిక్స్ అయితే సీరియస్గా చేయాలి. జోకులు, టైంపాస్ ఏదో చేసినాం, పొద్దునకు పోయినా మొత్తం కష్టపడ్డా అసలు నైట్
ఆడేస్తాడు వచ్చినోడు ఆడ వెయిట్ చేస్తాడు పీకని కస్టమర్కి ఆడికి తీట అన్నట్టు ఇట్లుంటాం అనుకో నీకు కస్టమర్ రారు. ప్రతి కస్టమర్ ఏం కోరుకుంటాడు తెలుసా? రెస్పెక్ట్ కోరుకుంటాడు. రెస్పెక్ట్ ఇచ్చినావు అనుకో కస్టమర్స్కి నీకు ఖచ్చితంగా కస్టమర్ కొనుక్కొని వెళ్ళడం జరుగుతుంది. సో కస్టమర్స్ తోటి రెస్పెక్ట్గా మాట్లాడాలా, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా, వాళ్ళు ఏం కోరుకుంటూ దాన్ని పూర్తిగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి పేషెన్స్ ఉండాలి. ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి పేషెన్స్ ఉండాలి. మంచి క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. అప్పుడు కస్టమర్ ఖచ్చితంగా కొనడం జరుగుతుంది. ర్యాష్గా మాట్లాడితే కస్టమర్ కొనడు. మంచిగా మాట్లాడాలి కస్టమర్. కాబట్టి నేను ముందే చెప్పాను, కస్టమర్ దేవుడితో సమానం. ఎందుకంటే ఆ వ్యక్తి కొనడం వల్లనే నీకు డబ్బు రావడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులు లేకపోతే నువ్వు బిజినెస్ పెట్టి కూడా వేస్ట్. అర్థమవుతుందా? సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒక్క రోజులో సక్సెస్ కాలేరు, టైం పడుతుంది. హార్డ్ వర్క్ చేయాలా, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలా. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. లైఫ్లో సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ చేయాలా. నువ్వు ఎలాంటి బిజినెస్ చేస్తున్నావు దానికి తగ్గట్టు లొకేషన్ ఇంపార్టెంట్, ప్రైస్ ఇంపార్టెంటే, ప్రోడక్ట్ క్వాలిటీ ఇంపార్టెంటే, అన్నీ ఇంపార్టెంటే. పేషెన్స్ ఉండాలా. కస్టమర్స్ తోటి ఏ విధంగా మాట్లాడుతున్నావు అది కూడా నేర్చుకో. కస్టమర్కి రెస్పెక్ట్ ఇచ్చడం చాలా ఇంపార్టెంట్. ఆ వస్తువులు ఆ వ్యక్తికి ఉన్నది ఇట్లా పడేయద్దు, చేతికి ఇవ్వాలా, మంచిగా రెస్పెక్ట్గా మాట్లాడాలా. అర్థమవుతుందా? అది నీ హాస్పిటాలిటీ ఆ వ్యక్తికి నచ్చాలా. ఒక్కసారి ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకున్నాం అనుకో, మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా చూసుకున్నాం అనుకో, ఆ వ్యక్తి తరచుగా రావడం జరుగుతుంది నీ షాప్లోకి. అర్థమవుతుందా? సో బిజినెస్ చేయాలనుకుంటారా, జాబ్ చేయాలనుకుంటారా మీ ఇష్టం. బిజినెస్ చేస్తే అధికంగా రాబడి అంటే లాభం వస్తుంది. ఎప్పుడు నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. ఆ బిజినెస్ సక్సెస్ కానిచ్చే ప్రయత్నంలో ఉండాలి. కన్సిస్టెన్సీ, డెడికేషన్ ఇవన్నీ ఉండాలి. హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. గివ్ అప్ ఎప్పటికీ ఇవ్వద్దు. ప్రాబ్లమ్స్ వస్తాయి, సాల్వ్ చేసుకుంటే వెళ్ళాలి. అప్పుడే సక్సెస్ అవుతావు, లేకుంటే కావు. బిజినెస్ అందరూ చాలా పెద్ద బిజినెస్ పెట్టిన వాళ్ళందరూ ఒక్క రోజులో సక్సెస్ అయినా లేరు. ఇయర్స్ టైం పట్టింది. అట్లా ఫస్ట్ రోజు 1 మంత్లో 2-3 మంత్స్లో సక్సెస్ కాలేరు, టైం పడుతుంది. అర్థమవుతుందా? అది. సో నేను చెప్పింది కరెక్ట్ కదా? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. మీరు ఎంతమంది బిజినెస్ చేస్తారు, మీరు ఎలాంటి బిజినెస్ చేస్తారు, మీకు ఎలాంటి బిజినెస్ చేయాలని ఐడియా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకే, సో రైట్. మరి బిజినెస్ చేయాలనుకుంటే ఓపిక చాలా ఇంపార్టెంట్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. కస్టమర్ దేవుడితో సమానం. కస్టమర్కి రెస్పెక్ట్ ఇస్తేనే మన వస్తువులు కొనడం జరుగుతుంది. ఆ వ్యక్తికి మంచి క్వాలిటీ గల వస్తువులు ఇస్తేనే ఆ వ్యక్తి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రెస్పెక్ట్గా హంబుల్గా మాట్లాడడం నేర్చుకోండి బిజినెస్ చేసేవాళ్ళు. అది కన్సిస్టెన్సీ, డెడికేషన్, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ బిజినెస్లో. ఓపిక చాలా ఉండాలి. 1 నైట్లో ఎప్పటికీ సక్సెస్ కాలేము, గుర్తుంచుకోరు. హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. జాబ్ లెక్క ఉన్నది బిజినెస్. నిద్ర సరిగ్గా ఉంటుంది, టైంకి ఫుడ్ తినలేవు, అండ్ ఎప్పుడు రెడీ ఉండాలి బిజినెస్లో. అర్థమవుతుందా? అది.